భారతదేశం పేల్చొచ్చినటువంటి ఉగ్ర ఏది కార్యకలాపాలకు సంబంధించినటువంటి కేంద్రాలలో కొన్ని స్పెషాలిటీ ఉన్నది. 26/11 దాడి ఏదైతే ఉందో దానికి కారణమైనటువంటిది మురస్కే ప్రాంతంలో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరం. అక్కడే ప్లాన్ చేశారు. అక్కడి నుంచి ప్లాన్ చేసి ఆపరేట్ చేశారు. సరే, మనం పఠాన్కోట్కి ప్రతీకారంగా అటాక్ చేయటం ఇదంతా నచ్చింది. బట్ ఈ మురస్కే పాకిస్తాన్ దగ్గర లోపల ఉన్నటువంటి దాన్ని ఇవాళ పేల్చిన దాంట్లో అదొకటి. ఇంకోటి జవహల్పూర్, ఇది పుల్వామా అటాక్కి డిజైన్ చేసినటువంటిది ఈ జవహల్పూర్లోనే అనమాట. ఇప్పుడు ఆ స్థావరం దగ్గరికే వెళ్ళి మరీ పేల్చి వచ్చారు. అట్లాగే సియాల్కోట్, ఇప్పుడు నిన్న జరిగినటువంటి పహల్గావ్ ఉదంతానికి కీలకమైంది వాళ్ళే. అక్కడి నుంచి స్కెచ్ చేశారు. మొన్ననే మోడీ చెప్పాడు కదా, మూలాలని దెబ్బతీస్తామన్నటువంటిది. ఎక్కడైతే కూర్చుని డిజైన్ చేశారో అక్కడ వాటినే లేపేశారు. ఇందులో ఈ మురస్కేజ్లో జరిగినటువంటి దాంట్లో మక్కర్ తయ్యబా దగ్గర హఫీజ్ అబ్దుల్ మాలిక్, ఎవడైతే లష్కరే తోయిబాకి సంబంధించినటువంటి కీలకమైన కమాండర్ పోయాడు. అలాగే ముదాసిర్ అనేటటువంటి వాడు పోయాడు. ఇద్దరు ప్రముఖ తీవ్రవాద నాయకులు, అంటే వాళ్ళ దృష్టిలో ప్రముఖ, మన దృష్టిలో నీచ నాయకులు ఇద్దరిని కూడా పాకిస్తాన్ ఆర్మీ వేసిన బాంబు దాడుల్లో సచ్చారు. ఆ ఇద్దరు స్వర్గానికి వెళ్తారో నరకానికి వెళ్తారో చూడాల్సి ఉంది.